యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు వినయము క్రైస్తవ జీవితంనకు పునాది అనే అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. మనం పునాది మీద ఇల్లు కట్టుకుంటాం కదా. సో మన క్రైస్తవ జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క వినయం, విధేయత, దాని మీద మన ఇంటిని కట్టుకోవాలన్నమాట. సో పౌలు ఫిలిప్పీ 2లో యేసుక్రీస్తు యొక్క వినయాన్ని గురించి రాస్తాడండి. ఆ రోజులలో ఇది ఒక పాటలాగా పాడుకునేవాళ్ళంట. ఫిలిప్పీ 2లో 5-11 వరకు అన్నమాట. అక్కడ పౌలు ఏమంటాడంటే, క్రీస్తు యేసు యొక్క మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండండి. ఆయన మనస్సు, క్రీస్తు యేసునకు ఏ మనస్సు ఉందో, ఏ హృదయం ఉందో అలాంటి హృదయాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఆయన హృదయం అంతా కూడా తండ్రికి విధేయించే హృదయం. వినయం అంటే దేవుని యొక్క మాటకి విధేయించడం అండి. గర్వం అంటే దేవుని మాట లెక్కలేదన్నమాట, దానికి ఎదురు తిరగడం. దేవుని మాట అంటే లెక్క లేకుండా ఉండడమే గర్వం. ఇక్కడ ఫిలిప్పీ 2లో యాక్చువల్గా 3 నుంచి కూడా చాలా బాగుంటుందండి. ఏంటంటే, మీరు వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. పాపం ఎక్కడ ప్రారంభమైంది మీరు తెలుసుకోవాలి. పరలోకంలో నేను అందగాడను వీళ్ళందరికంటే అని గర్వించాడనమాట. అందరికంటే నేను బాగా బైబిల్ చదువుతాను, వాక్యం బోధిస్తాను, లేకపోతే చాలా అందగాడు, మా కులం చాలా పెద్ద కులము, అందరికంటే మాకు చాలా ఎక్కువ ధనం ఉంది. గర్వాన్ని 4 రకాలుగా విభజిస్తారండి పెద్దలు, బైబిల్ పండితులు. ఒకటి ఎకనామికల్ ప్రైడ్ అన్నమాట. అంటే మాకున్న సంపద ఇంకొకరికి లేదు, ఈ ఊర్లో, ఈ పట్టణంలో మేము అందరికంటే ధనికులం అన్నమాట. ఎకనామికల్ ప్రైడ్. తర్వాత సోషల్ ప్రైడ్, సొసైటీలో మాకున్న స్థానం ఇంకెవరికి లేదు, సోషల్. ఆ తర్వాత ఇంటలెక్చువల్, నాకున్నంత తెలివి ఇంకొకరికి లేదు. తర్వాత స్పిరిచువల్ కూడా, స్పిరిచువల్ ప్రైడ్ కూడా, నాకు చాలా తెలుసు, బైబిల్ తెలుసు అని మనం హృదయంలో ఇతరుల కంటే మనకి దేవుడు ఒక ఎక్కువ కృప ఇచ్చారనుకోండి, దానివల్ల పడిపోకూడదండి. అదే సొలొమోన్ రాజుని గురించి కూడా మనం ధ్యానించుకుందాం. సేమ్ ఈ లక్షణాలు ఏవైతే అతిదూతలో ఉన్నాయో ఇవి మనుషుల్లో ప్రవేశపెడతాడనమాట. ఎక్కువగా చూడండి, ఇక్కడ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అది ఒక సాతాను లక్షణాలు. అయితే ఇక్కడ యేసుప్రభు లక్షణాలని, యేసుప్రభు యొక్క వినయము, ఆయన గొప్పతనము అని హెడ్డింగ్ ఉంటుందండి ఫిలిప్పీ 2 అన్నమాట. మీరు స్వార్థముతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పని చేయొద్దు. నా వాళ్ళు, నా కులము, అహంకారం, నా అధికారం, నేను అధికారంలో కూర్చున్నాను అని ఎట్టి పని చేయొద్దు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. అది చాలా ముఖ్యమైనదండి. ఇతరులని మనకంటే అధికులుగా భావించాలి, వాళ్ళని గౌరవించాలి కదా. మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఎవరైనా. ఇప్పుడు మన తల్లిదండ్రులు అనుకోండి, మా అమ్మకి చదివే రాదు, కానీ అమ్మ వల్లనే కదా నేను ఈ లోకంలోకి వచ్చాను. అమ్మ నన్ను గర్భంలో మోసి కానీ పెంచి పాలిచ్చి చదివిస్తేనే కదా నేను ఈరోజు చదువుకున్నాను. అమ్మ లేకుండా నేను రాలేను కదండి. అలా ఇతరులు ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు అందరం దివ్యవాణిలో ఉన్నామంటే బిషప్ తండ్రులు ఉన్నారు, ఫాదర్స్, సిస్టర్స్, స్టాఫ్ అంతా ఉన్నాం. నేను ఒక్కదాని వల్ల పని జరగట్లేదు కదండి. ఎన్నో వేల మంది దీనికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అందరం, ఒకరు ఇక్కడ వచ్చి షూటింగ్ చేస్తారు, ఒకరు ఎడిటింగ్ చేస్తారు, ఒకరు మరి పైకి పంపిస్తారు శాటిలైట్ దగ్గరికి. చాలామంది కలిసి అన్నమాట.
సో మనందరం కూడా క్రీస్తు శిరస్సు అవుతే మనందరం కూడా ఆయన శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం, అందరం కలిసి ఐక్యతగా ప్రేమగా జీవించాలి. అది పౌలు ఎఫెసీలో కూడా రాస్తాడండి. మీరందరూ ఇక్కడ కూడా ఫిలిప్పి 2లో అందరూ కూడా క్రీస్తులో జీవిస్తూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ సహవాసం మీలో ఉన్నట్లయితే, మీరు ఒకే మనస్సు ఒకే భావము కలిగి నా ప్రేమను, క్రీస్తు ప్రేమను పరిపూర్ణం చేయండి. అందరం కలిసి ఒకే మనసు ఉండాలండి. అధికారి ఏం చెప్పాడో మనకి పాటించాలి. క్రీస్తు చెప్పి ఆయన మనకి అధికారి. తర్వాత మానవ అథారిటీస్ కూడా ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా విధేయించి ఒకే అందరం కలిసి పంచాలన్నమాట. ఇదే క్రైస్తవ జీవితానికి పునాది అన్నమాట. క్రీస్తు వినయం ఎలా తండ్రికి విధేయించాడు. మీరు స్వార్థంతో అహంభావంతో ఎట్టి పని చేయొద్దు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక పని చేసినప్పుడు. సో అది చాలా ముఖ్యమైనదండి. స్వార్థంతో అహంభావంతో ఎట్టి పని చేయకండి. ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. వినయాత్ములై, వినయం కలిగి ఉండి ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. యేసు ప్రభు మనస్తత్వం ఏంటంటే 3 విషయాలండి. 3 స్టెప్స్ అన్నమాట ఇన్ ద హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్. ఏంటి అంటే, ఆయన తండ్రి కుడి ప్రక్కన పరలోకంలో కూర్చొని ఉండేవాడు. కోట్ల కొలది దేవతలు ఆయనను ఆరాధిస్తున్నారు. కానీ తండ్రి దేవుడు అంటారు యేసు ప్రభుతో, నాన్న నువ్వు భూలోకంలోకి వెళ్ళి పశువుల పాకలో పుట్టాలి, వడ్రంగిగా పెంచబడాలి, పరలోక రాజ్యాన్ని గురించి బోధించాలి, ప్రతిరోజు నీకు ఆటంకాలు, చివరికి సిలువలో నువ్వు మరణిస్తే అందరి పాపం నీ మీద వేస్తాను, వెళ్తావంటే అలాగే నాన్న. ఇక్కడి నుంచి ఈ సింహాసనాన్ని విడిచిపెట్టి ఏమయ్యాడు, దేవుడు ఎంత తగ్గించుకొని భూమి మీద పశువుల పాకలో పుట్టాడు. ఇది క్రీస్తు వినయం అన్నమాట. తగ్గించుకున్నాడు. దేవుడు మనిషిగా పుట్టాడు. ఈ మనిషి మళ్ళా ఎలాంటి మనిషి, సేవక రూపం దాల్చాడు. 2nd స్టెప్ అన్నమాట. వాళ్ళ కాళ్ళు కడిగాడు, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఇస్తాడు వాళ్ళకి. చూడండి, ఒకసారి అంటే ఎప్పుడు అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఇంటికి ఎవరన్నా వస్తే బయట పని వాళ్ళు కాళ్ళు కడుగుతారండి, అతిథులకు అన్నమాట. కానీ ఆ దేవుడు అందరికీ, శిష్యులందరికీ కాళ్ళు కడుగుతాడు కదండి. యోహాన్ 13వ అధ్యాయంలో నేను అనుకున్నాను, కొద్దిగా సేపట్లో యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని గురువాన్ని పట్టించబోతున్నాడు. ఆయన అంతరంగం ఎలా ఉండొచ్చో, వేదన, అంతరంగంలో బాధపడుతున్నాడు. ఆయన మరణ వేదన కలిగి ఉంది. కానీ అందరినీ ఒకేలాగా చూశాడు. తనకిష్టమైన యోహాన్ కావచ్చు, ఇష్టమైన అని ఎప్పుడు ఎవరి గురించి చెప్పలేదండి. యోహానే రాసుకుంటాడు యేసు ప్రేమించిన శిష్యుడని. మీరు కూడా చెప్పుకోవచ్చు, నేను కూడా చెప్పుకుంటాను, యేసు ప్రేమించిన జసింత అని. అందరినీ సమానంగా చూస్తాడు కదండి. ఒక సేవక రూపం దాల్చి వాళ్ళ కాళ్ళు కడుగుతాడనమాట. అప్పుడు 13:15 అంటాడు యోహాన్లో యేసు ప్రభు, మీరు నన్ను బోధకుడా ప్రభు అని పిలుస్తారు, అది సముచితమే. నేను మీ బోధకుడను ప్రభుడనైన నేను మీ కాళ్ళు కడిగితే మీరు కూడా ఒకరి పాదంలో ఒకరు కడుక్కొనండి. అంటే ఒకరి పాపంలో ఒకరు మన్నించుకొనండి, గుర్తుపెట్టుకోకూడదు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు దేవుడు మనిషి అయిపోయినాడు కదండి, కిందికి వచ్చేసాడు. మనిషి సేవకుడయ్యాడు. సేవకుడు ఏమయ్యాడంట, ఒక నేరస్తునిలాగా మన కొరకు సిలువ వేయబడ్డాడు. సిలువ మరణము ఆ రోజులలో రోమా చక్రవర్తులు గొప్ప నాలా కాదు, పెద్ద దొంగలకి ఇస్తారనమాట. నేరస్తులకి, ఎన్నో నేరాలు చేసిన ఆ 2 నేరస్తుల మధ్యలో ఒక నేరస్తునిలాగా మన కొరకు ఆయన మరణించారు. అయితే ఇప్పుడు ఇది యేసుప్రభు వినయం. అయితే సాతాను గర్వం వలన అతిదూత సాతానుగా మారిపోయాడు, పడిపోయినాడు ఆయన. మరి వినయం వలన యేసుప్రభు మనకి రక్షణ తీసుకొని వచ్చాడు. గర్వం వలన ఈ లోకంలోనికి పాపం వస్తే మరి యేసుప్రభు యొక్క వినయం వలన రక్షణ వచ్చిందనమాట. కాబట్టి మనము గర్వాన్ని కలిగి ఉండొద్దండి.
ఎజికేల్ 28 చదువుతుంటే చూడండి, నీ తల తిరిగిపోయింది కదా నీకు, నీ అందాన్ని బట్టి, నీ తెలివిని బట్టి, నువ్వు నీ యొక్క అధికారం కూడా అన్నమాట. అతిదూత అంటే దేవునికి దగ్గరలో ఉంటారు. వాళ్ళ క్రింద మళ్ళా 3వ వంతు ఆ దూతలు ఉన్నారనమాట. సో దాన్ని బట్టి ఇది చదువుతూ ఉంటే నా కళ్ళ ముందు సొలొమోన్ రాజు కనబడతా ఉన్నాడు. ఎంత అందగాడు కదా సొలొమోన్ రాజు, 1000 మంది భార్యల ముందు చూడండి ఎంత చక్కగా ఉంటాడో. అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, రాజుల మొదటి గ్రంథం ఈయన రాచరికం, ఈయన పరిపాలనతో ప్రారంభమవుతుంది. తండ్రి ఎన్నో చెప్తాడు, నాన్న దేవుని ఆజ్ఞలు పాటించయ్యా, అప్పుడు ఎప్పుడు మన సంతానం మన వంశాన్నే రాజులుగా కూర్చోబెడతా అన్నారు దేవుడు. దేవాలయం కట్టునైనా, ఇదిగో పెద్దలందరూ నీకు తోడుగా ఉంటారు, నేను నీకు అన్నీ సమకూర్చి పెట్టాను. దేవాలయానికి కావాల్సినవి ప్లాన్ చూపిస్తాడండి కొడుక్కి. ఇలా చెప్తాడనమాట. తుది మాటలు చెప్పి దావీదు తన పితరులను కలుసుకున్నాడంటే పరదేశికి వెళ్తారనమాట. వాళ్ళ ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. పితరులు అబ్రహాం ఎక్కడున్నాడో అక్కడికి. అప్పుడు ఈయన ముందు బాగానే ఉంటాడండి. మీరు చదువుతూ ఉంటే దేవాలయాన్ని కట్టిస్తాడు నాన్న చెప్పినట్లుగా. కానీ అప్పటికే ఇంకా నాన్న చనిపోయాడు. తల్లి చూస్తే అన్యురాలు, హిత్తీయురాలు. ఆమె సింహాసనం మీద కూర్చుంటుంది. తన సింహాసనానికి ప్రక్కన వాళ్ళ అమ్మకి సింహాసనం వేయిస్తాడు కదా. ఈయన ఇంకా మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటాడు. ముందే ఫరో రాజు కుమార్తెను చేసుకున్నాడు. ఇంకా ఫరో రాజుకి అల్లుడైపోయాడు కాబట్టి యుద్ధాలు ఉండవు. ఆమెకు ఒక ప్యాలెస్, ఆమె ఆరాధనకు ఒక గుడి. అలా ఎంతమంది అండి మీరు చూస్తే మరి 4వ అధ్యాయంలో ఫస్ట్ 29 చదివితే 1 రాజులండి. ఆయన గురించి దేవుడు ఆయనకి అద్భుతమైన వివేకాన్ని ఇచ్చారంట సొలొమోన్కి. ఆ వివేకంతో ఆయన చెట్లు, వృక్షాలు అంటే ప్లాంట్స్, యానిమల్స్, స్టార్స్ అన్నిటి గురించి మాట్లాడగలడంట. ఆయనకు తెలియనదే లేదు. 3000 సామెతలు చెప్పాడంట. 1005 కీర్తనలు రాశాడు. ఆయన యొక్క విజ్ఞాన సూక్తులు వినడానికి చుట్టుప్రక్కల ఉన్న రాజులు వస్తున్నారు. వచ్చినప్పుడు కానుకలు తీసుకొని వస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఇదే, ఒకవైపు డబ్బు వస్తుంది, అధికారం ఉంది, అందం ఉంది. ఇంకా అందగాడైన రాజు, అధికారము, డబ్బు రాళ్ల కుప్పల్లాగా పోస్తున్నారు వెండి. అప్పుడు ఇంకా సొలొమోన్కి భార్య అయితే ఇంకా ఇష్టమే కదండి. అలా వాళ్ళ పిల్లలు వాళ్ళని పోషించడానికి ఎంత ఖర్చు మీరు చదవండి. 1వ రాజులు 4లో 22, 23 12 గోత్రాల వాళ్ళు, ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క నెల ఈయనకి భోజనాలు అనమాట. రోజుకి ఒక 100 గొర్రెలు, పొటేళ్ళు అంట, 30 పెద్ద పెద్ద కోడెలు, ఇంకా ఇంత పిండి, 450 కొంచాల పిండి. ఇంకా ఒక్క నెల పోషించేసరికి వాళ్ళకి తినడానికి ఏమన్నా ఉంటుందా? 11వ అధ్యాయానికి వస్తే సొలొమోన్ యొక్క పతనం అని ఉంటుందండి. అక్కడ గర్వం అని పెడితే బాగుండేది. దేవుడు అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోవద్దు, అప్పుడు ఆ పిల్లలు వీళ్ళ హృదయాల్ని, మీ పిల్లల హృదయాల్ని వాళ్ళ దేవతల వైపు మలచి తిప్పి వాళ్ళు ఆరాధించేలాగా చేస్తారని నిర్గమకాండం 34:16లో, ద్వితీయోపదేశకాండం 7:3లో ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం తెలుసు కదా ఆయనకి. అయినా 1000 మంది, 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తెలు. ఉంపుడు గత్తెలు అంటే బానిస స్త్రీల చాలా అందంగా ఉంటే వాళ్ళని చేసుకుంటే వాళ్ళని అలా పిలుస్తారండి. ఇంకా వాళ్ళకి దేవాలయాలు కట్టించి వాళ్ళతో పాటు ఈయన కూడా ఆరాధిస్తున్నాడు. దేవుడు 2 సార్లు హెచ్చరించినా కూడా వినలేదు. సొలొమోను ప్రభువునకు ద్రోహం చేశాడు కాబట్టి దేవుడు చెప్తారు, 12 గోత్రాలు, 12 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 10 రాష్ట్రాలు నీ దగ్గర పనివాడు యెరోబాముకి ఇస్తా, 2 మాత్రమే కిందవి. యాక్చువల్గా ఇంకా అప్పటికి అదొక్క దక్షిణ యూదాగా ఉంటుంది. అదొక్కటి నీ కొడుకు ఇస్తా. నిన్ను చూసి కాదు, మీ నాన్న దావీదుని చూసి, దావీదు కొరకు నా గౌరవార్థం, ఎందుకంటే అక్కడ దేవాలయం ఉంటుంది యూదాలో, ఇస్తానని చెప్తారనమాట. చూడండి, దేవుని మాట లెక్క లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అందరికంటే నేను అందగాడు, అందరికంటే నేను తెలివైన వాడను, అందరికంటే ధనికుడు అనమాట. సంపద, విపరీతమైన సంపద. ఇది సాతాను యొక్క లక్షణం.
అందరికంటే అనే లోపల వచ్చిందనమాట. అదే గర్వం. అందరికంటే నేను 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 అని ఎన్నిసార్లు ఉంటుంది చూడండి. సిన్లో SINలో ఐ నేను 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 ఇది సాధించాను, నేను ఇది చేశాను, నేను నేను అని. ఇంకా మీరు రాజుల గ్రంథాలు చూస్తే ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలించిన రాజులు, సొలొమోను తర్వాత 2 ముక్కలు అవుతుంది కదా ఉత్తర ఇజ్రాయెల్. ఆయన పనివాడు యెరోబాము వెళ్తుంది అనమాట విగ్రహారాధన. 19 మంది రాజులు, వాళ్ళెవ్వరూ దేవుని మాట లెక్క చేయరండి. ఇజ్రాయెల్ ప్రజలైనా వీళ్ళు అనిపిస్తుంది అనమాట. వాళ్ళందరూ విగ్రహారాధనే. మొదటి ఉత్తర ఇజ్రాయెల్ రాజు యెరోబాము రాజు 2 బంగారు దూడల్ని చేయించి ఇజ్రాయెల్ ప్రజలు విగ్రహారాధన చేసేలాగా. ఈ రాజులందరూ కూడా విగ్రహారాధకులు, హంతకులు, యూసర్పర్స్ అంటే దోపిడీగాళ్ళు అనమాట. ఒకరిని చంపి ఒకరు రాజులు అవుతూ ఉంటారు. అంత దోచుకునే వాళ్ళుగా ఉంటారు విగ్రహారాధన చేస్తూ. కింద దావీదు పిల్లలు కూడా 20 మంది అండి. దావీదు తర్వాత సొలొమోను, తర్వాత రెహబాం. అట్లా చూస్తే అందులో కూడా ఒక 2-3 దావీదు తర్వాత బాగుంటారండి. యెహోషాఫాతు, హిజ్కియా రాజు, చివరిలో జోసియా అన్నమాట. ఈ 3 ఆ దావీదు యొక్క లక్షణాలని కలిగి ఉంటారనమాట. అయితే ఇందులో ఇంకొక రాజు అండి ఈ దావీదు సంతతిలో, 2వ దినచర్యలు 26:16 అనమాట. ఉజ్జియా రాజు అనమాట. దేవుడు ఆయనని చాలా ఆశీర్వదిస్తారు. 100 కొలది ద్రాక్ష తోటలు, వాళ్ళకి అక్కడ ఎక్కువ ఓలివ తోటలు ఇవన్నీ ఉంటాయి. సైన్యం, విస్తారమైన సైన్యం అనమాట. అంటే ఏ రాజుకి లేదు. సైన్య బలం ఏంటంటే యుద్ధం చేస్తే మేమే గెలుస్తాం, ఎందుకంటే అంత సైన్యం అన్నమాట. అట్లా ఉంటుంది. కనుక ఈ గర్వము, రాజు బలవంతుడైన కొలది అతనిలో గర్వం పెరిగిపోయింది. ఆ గర్వం వల్ల అతడు పడిపోయాడు. చూడండి సాతాను ఎట్లా పడిపోయినాడో ఈ రాజులోకి వచ్చేసాడనమాట. వచ్చేసి చూడు నీకెంత సైన్యం ఉందో, నీకెన్ని పొలాలు ఉన్నాయి చూడు, ఏ రాజుకి లేదు. ఈయన పేరు మారు మోగుతుందంటండి. అబ్బా, ఉజ్జియా రాజు ఉన్నంత సైన్యం, రాజుకున్నంత సైన్యం ఎవరికి లేదు. ఆయనకున్నన్ని ద్రాక్ష తోటలు, అంజూర తోటలు ఎవరికీ లేవు. ఎట్లా అంత కీర్తి అనమాట. అప్పుడు ఏమైపోయిందంటే ఆ రాజు బలవంతుడైన కొలది ఆయనకి గర్వం పెరిగిపోయింది. గర్వం వల్ల అతడు పడిపోయాడు. సేమ్ సాతానికి వాడిన మాటలే ఈయనకన్నమాట. అందువలన సాతాను ఎవరిలోకి ప్రవేశిస్తాడో వాళ్ళలో గర్వాన్ని పెడతాడనమాట. సో నువ్వు వాళ్ళకంటే ఎక్కువ అందంగా ఉన్నావు, వాళ్ళకంటే ఎక్కువ ఆస్తి ఉంది నీకు, వాళ్ళకంటే పెద్ద ఇల్లు ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి అని, అప్పుడు నేను అందరికంటే గొప్ప అన్నమాట. ఈయన ఈ గర్వం వచ్చిన తర్వాత ఏం చేస్తాడండి, ఉజ్జియా రాజు దేవాలయంలోకి వెళ్తాడనమాట. మొదటి భాగంలోకి అందరూ వెళ్ళొచ్చు, కానీ లోపల పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో యాజకులు వెళ్ళి వాళ్ళు ధూపార్తి అంటే దేవునికి ధూపం వేస్తారు, సాంబ్రాణి పొగ, ప్రార్థన చేస్తారనమాట. అప్పుడు ఈయన వెళ్తాడు, వెళ్ళి ధూపార్తిని చేతిలో పట్టుకుంటాడనమాట. అప్పుడు అక్కడ 80 మంది యాజకులు, అజారియా వీళ్ళందరూ ధైర్యంగా వెళ్ళి చెప్తారు, మహారాజా మీరు చేయకూడదు, మీరు అలా చేయకూడదు, శుద్ధి పొందిన అహరోను సంతతి వాళ్ళే యాజకులు, వాళ్ళు ఇలా సాంబ్రాణి పొగ వేయాలి, రూల్స్ ఉంటాయండి, మీరు చదవండి, నిర్గమకాండంలో ఇవన్నీ ఉంటాయి, చేయకూడదు, లేవియ కాండంలో కూడా ఉంటుంది అనమాట. అంటే మీరేంటి నాకు చెప్పేది, నేను రాజు, నా ఇష్టం, నేను చేస్తా అని చెప్పి అలా అని పట్టుకుంటాడనమాట సాంబ్రాణి వేయడానికి. వెంటనే ఆయనకి నోసటి మీద కుష్ఠ వస్తుంది, తెలిసిపోతుంది కుష్ఠ వచ్చేసింది అని. కుష్ఠరోగి అసలు దేవాలయంలోకే రాకూడదు అనమాట. అది తెలిసిపోయి ఆయన గబగబ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా కుష్ఠరోగి కాబట్టి ప్రజల్లోకి రాకూడదు కనుక తన కొడుకు రాజ్యాధికారం అంతా చూసుకుంటాడు, రాజ వ్యవహారాలు. ఈయన వేరుగా ఉంచబడతాడు. చనిపోయినప్పుడు కుష్ఠరోగి కాబట్టి రాజుల సమాధిలో కూడా ఆయనని సమాధి చేయరండి. ఇది సాతాన్ ప్లాన్, ఒక్కొక్కరిని ఎలా నాశనం చేయాలి అని. ఇది మనం తెలుసుకొని యేసు ప్రభువుని పోలి ఉండాలండి. సాతాను వినయవంతుల పాదాల కింద ఉంటాడండి,
గర్వం ఉన్న వాళ్ళ తల మీద ఉంటాడంట. అందుకే ఇక్కడ కుష్ఠ వచ్చింది ఆయనకి. చూడండి, పునీతుల జీవితాలన్నీ కూడా అంతే అండి. వాళ్ళు ఎంత వినయాన్ని కలిగి ఉంటారో. బెన్నదత్తమ్మ గుర్తొచ్చిందండి నాకు. ఆమెకి 18 సార్లు మరియ తల్లి దర్శనం ఇస్తారు కదా, తర్వాత సిస్టర్ అవుతారు. అప్పుడు ఒక సిస్టర్ అడుగుతారు ఎగతాళి చేస్తూ, ఏమ్మా 18 సార్లు కనబడ్డారు మరియ తల్లి, ఇప్పుడు కనబడట్లేదా? అప్పుడు ఏమంటారంటే, నేను మరియ తల్లి చేతిలో చీపురు లాంటిదానను. అవసరమైనప్పుడు వాడుకున్నారు, అవసరం లేనప్పుడు తలుపు వెనకాల పెట్టారు, కనుక నేను అక్కడ ఉంటాను. సిస్టర్ కావడానికి కూడా కాన్వెంట్కి వెళ్తే చదువు రాదనమాట, పేపర్లు ఏరుకునే అమ్మాయి. అమ్మ నీకేం పనులు వచ్చంటే, నేను గిన్నెలు తోముతా మదర్ గారు, ఆలుగడ్డలు పొట్టు తీస్తా. బిషప్ గారు నీకేం కోరిక చెప్పంటే, సిస్టర్లకి నేను వంట చేస్తాను. ఏం సిస్టర్ కావాలని లేదంటే, అమ్మో తండ్రి గారు నాకు చదువు రాదు కదా, నేను ఎట్లా సిస్టర్ అవుతాను, ఒకవేళ పర్మిషన్ ఇస్తే నేను అవుతావా అంటే, అంత భాగ్యమా అని అంటది అనమాట. ఎంత వినయం చూడండి. అందరూ కూడా పునీతులు. అందుకే క్లారమ్మ గారు సిస్టర్స్ ఇద్దరిని సువార్తకు పంపి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ లోపల తీసుకొచ్చి ఆమెనే వంట చేసి, మదర్ గారు కదా, వాళ్ళకు వడ్డిస్తారంట. అంత తక్కువ స్వభావం, అంత తగ్గింపు స్వభావం అండి. పునీతుల జీవితాలు చదువుతుంటే అంతోని వారికి కూడా ఎంత తెలివి అని ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వంటింట్లో వంట రిసెప్షనిస్ట్గా పెడతారనమాట. గిన్నెలు తోముతూ ఉంటారనమాట. బోనవెంచర్ గారు కూడా అంతే. ఒకసారి బిషప్ గారు వెళ్ళేసరికి గిన్నెలు తోముతూ ఉన్నారంట, సుపీరియర్ ఫ్రాన్సిస్కన్ సభలో అనమాట. అది అంత వినయం కలిగి ఉన్నప్పుడు మనలో యేసుప్రభు వినయాత్ముడు ఉంటారండి. మన ద్వారా ఆయన పనిచేస్తాడనమాట. ఒకసారి నేను చదువుతాను. క్రీస్తు వినయము క్రైస్తవ జీవితమునకు పునాది. క్రీస్తు యేసు మనస్తత్వమును మీరును కలిగి ఉండు. దేవుడు మానవ మాతృనిగా జన్మించాడు, సేవక రూపం ధరించాడు, నేరస్తునిగా సిలువలో మరణించాడు. గాడ్ బికేమ్ మ్యాన్, మ్యాన్ బికేమ్ అ స్లేవ్, డైడ్ యాజ్ ఎ క్రిమినల్ ఆన్ ద క్రాస్. దిస్ ఈజ్ జీసస్. గర్వం వలన అతిదూత సాతానుగా మారిపోయాడు. జ్ఞానము, అందము, వ్యాపారము అతన్ని పిచాచిగా మార్చాయి. పాపమునకు వేరు గర్వమైనచో రక్షణకు వేరు వినయం. ఇఫ్ ప్రైడ్ వాజ్ ద రూట్ ఆఫ్ సిన్, హ్యూమిలిటీ వాజ్ ద రూట్ ఆఫ్ సాల్వేషన్. అతిదూత గర్వం వలన పాపం వచ్చినది, క్రీస్తు వినయం ద్వారా రక్షణ వచ్చినది. గర్వము మనిషిని హెచ్చిస్తుంది, వినయం మనిషిని తగ్గిస్తుంది. క్రీస్తు వినయము క్రైస్తవ జీవితంనకు పునాది. కనుక వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. నేను సాత్వికుడను వినయవంతుడనని మీరు నా నుండి నేర్చుకొనండి అని యేసుప్రభు మనకి బోధిస్తున్నారండి. ఇంకా చివరగా మనం ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో ఉన్న పాపంను వ్రేళ్లతో సహా పెకిలించండి, వినయమను వస్త్రంతో నన్ను కప్పండి, మంచి ఫలంలనిచ్చు నీతి వృక్షంగా నన్ను మార్చండి. ప్రార్థన చేసుకుందామండి. ఇప్పుడు మనకి సాతాను ఎలా పడిపోయాడు గర్వం వల్ల అని తెలిసింది. యేసుక్రీస్తు యొక్క వినయం వల్ల మనకి రక్షణ వచ్చింది. కనుక యేసుక్రీస్తుని ధరించుకుందాం. ఆయన వినయమే మన జీవితానికి పునాదిగా మనం జీవిద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు దేవుడిగా దేవునితో సమానత్వాన్ని పట్టుకొని వేలాడలేదు. మా కొరకు పశువుల పాకలో పుట్టారు, మనిషిగా ఇంకా సేవక రూపం ధరించారు. శిలువ మరణం వరకు తండ్రికి విధేయించి ప్రభా మాకు రక్షణని తీసుకొని వచ్చారు. కానీ ఒక దూత ఎంతో అందంగా మీరు సృజించారు, కానీ గర్వం వలన ఒక పిచాచిగా మారిపోయాడు ప్రభా. మేము అలా కాకూడదు. మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు చెప్పాలి. మా అందాన్ని చూసుకొని, మీరు మాకు ఇచ్చిన తెలివిని, మీరు మాకు ఇచ్చిన వ్యాపారాన్ని చూసుకొని గర్వపడకుండా తండ్రి, మేము యేసుక్రీస్తులాగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండడానికి, యేసుక్రీస్తులాగా సేవ చేయడానికి, ప్రేమ కలిగి ఉండడానికి,
పునీతులు అందరి జీవితాల నుంచి కూడా నేర్చుకోవడానికి మాకు కృపని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క వినయం మనందరి జీవితాలకి పునాదిగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.